ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి ఏంటంటే, ఎక్కడైనా సమాజంలో ఆస్తులు సంపాదించిన వాడికన్నా ఆప్తులను సంపాదించిన వాళ్ళు గొప్పవారు. ఎంత వర్షం ఉండి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఎంత దూరం నుండి మీ అందరూ వచ్చారంటే మీ పనులు మానుకొని మీ సమయాన్ని వెచ్చించి, ఈ రోజుల్లో డబ్బు వెచ్చించడం కన్నా సమయం వెచ్చించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అలాంటి సమయంలో ఇలాంటి సమయంలో కూడా ఇంతమంది ఇచ్చేయడం, అది కూడా మస్తాన్ గారి విషయం ఇక్కడ ప్రస్తావించారు ప్రత్యేకంగా. ఇది మేము ముందుగా ప్లాన్ చేసింది కాదు, సడన్గా అనుకున్నది. సడన్గా అనుకోవడం, ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం, ఈ విషయంలో ప్రధానంగా కృషి చేసిన మస్తాన్ గారిని, అలాగే మా జగన్మాయని, మిగతా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మనలో మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా ఒక అనకాపల్లి స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి పౌర్ణమి స్వచ్ఛంద సేవా సంస్థ అనే సంస్థ ద్వారా ఎన్నో గ్రామాలకి, ఎంతో మంది విద్యార్థులకి మంచి విద్యను అందిస్తూ ఈరోజు వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు నారాయణుడితో సమానం, కానీ ఆయన పేరే నారాయణరావు. సో కాబట్టి అది మరింత గొప్ప విషయం. మనలో ప్రతి ఒక్కరూ ఆయన నుండి సేవ పొందిన వాళ్ళే. సో అలాంటి గొప్ప వ్యక్తి తెలుగుదేశం పార్టీకి పట్టణాధ్యక్షులుగా కూడా ఎన్నో ఏళ్లపాటు ఆయన సేవలు అందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఈరోజు కూటమిలో కూడా అగ్రనాయకుడిగా వెలుగొందుతూ, ఇంత ప్రత్యేకంగా ఇలాంటి సమయంలో కూడా తుఫాను ఉన్నా కూడా లెక్క చేయకుండా నాన్నగారి కోసం, అలాగే మనందరి కోసం ఇచ్చేసిన నారాయణరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నారాయణరావు గారిని తీసుకొచ్చిన మా బాబాయ్ భాస్కర్ బాబాయ్ కూడా, నారాయణరావు గారికి వెన్నుదనుగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్న మరో బాబాయ్ సోమేష్ బాబాయ్ నారాయణరావు గారిని వేరు చేయలేము. అంటే బాపు రమణ అనే కాంబినేషన్, వాళ్ళ పేర్లు రెండైనా కూడా ఆ రెండు పేర్లు కలిపి ఒకటే అనుకుంటాం మనం. అలాగే నారాయణరావు అనే పేరు వస్తే సోమేశ్వరరావు అనే పేరు ఖచ్చితంగా మనం అందరం మాట్లాడుకుంటాం తమిళ. అలాంటి గొప్ప వ్యక్తులందరూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని కాకుండా ఇచ్చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే ఏదైనా మనం సెలబ్రేట్ చేసుకోవడం ఒకటైతే, మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలం, మనసులో ఎటువంటి కల్పన లేకుండా కేవలం మంచితనం, మానవత్వం, అవసరమైతే ఇతరులకు సహాయపడాలి అనే తత్వంతో ముందుకునేవాడు ఎప్పుడు కూడా గొప్పగానే ఎదుగుతాడు, ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో నాన్నగారు జరుపుకోవాలని, మీ అందరి ప్రేమ, ఆదరణ, అభిమానం, ఆశీస్సులు అన్నీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా సబ్జెక్ట్ నా బలం, నా ఎడ్యుకేషన్ నా బలం, నా డబ్బు నా బలం, లేకపోతే నా పని పరిచయం నా బలం అని నేను అనుకోను. నా మొదట బలం మా నాన్న. సో ఇలాంటి తండ్రి ఉంటే ఏ కొడుకన్నా గొప్ప స్థాయి కలుగుతాడు, ఏ కుటుంబంలో అద్భుతంగా ఉంటుంది. కాలనీలో ఒక ప్రసిద్ధిగాంచిన ప్రముఖమైన పేరు తెచ్చుకున్న మన పొద్దు సత్యనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇది ఒక శుభసూచికమైన వాతావరణంలో మనందరూ వచ్చి మన సత్యనారాయణ గారిని అభినందించడం అనేది ఆనందదాయకమైన విషయం. ఈరోజు చాలా ఇబ్బందిగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది వాతావరణం. అయినప్పటికీ కూడా అభిమానాన్ని చాటుకొని సత్యనారాయణ గారి గుర్తుంచుకొని, ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి సేవ చేసిన ఒక ముఖ్యుల్లో ఒకరు. ఎందుకంటే తనదైన ముద్రలో చాలా వరకు చేశారు. మరి నల్లమారం గుడి ఇంప్రూవ్మెంట్ కానీ, మిగతా ఆస్పెక్ట్స్ ఈ కాలనీలో ఈ షాపింగ్లో డెవలప్ చేసి కానీ అన్ని రకాలుగా కూడా ఆయన పాత్ర ఎంతైనా ఉంది. అందులోనూ మన వాళ్ళ తనయులు మంచి తనయుడు, మంచి వక్త, చాలా చక్కగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. మరి సోమేశ్వరరావు గారు మరి ప్రాంతానికి వైద్య సేవలు, మామూలుగా అన్ని సేవలు కూడా అందించిన వ్యక్తి. వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మరి సమాజంలో ఒకటైతే ఉంటుంది,
మామూలుగా అతను పరిపక్వమైన మనిషి. కారణం ఏంటంటే ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయ్యాడు, రెండోది పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. మరి అలాంటి వాళ్ళు ప్రజాసేవ చేయాలంటే ఒక రాజకీయంగా ఒక పదవి ఉంటే 10 మందికి బదులు 1000 మందికి చేయొచ్చు, 1000 మంది బదులు 10-20 వేల మందికి చేయొచ్చు. కాబట్టి మరి నాలో ఉద్దేశం అయితే మరి అతను రేపు కాబోయే ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు. మరి మీ అందరి సహకారంతో ఒక పదవి ముందుకెళ్ళి చేపడితే బాగుంటుందని ఆలోచనగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చే జన్మదినాన ఒక పదవితో జన్మదినం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 93లో వచ్చాడు బొత్స సత్యనారాయణ కాలనీకి. వచ్చిన తర్వాత తనకు తాను ఎదిగి ఈ కాలనీకి కొంతవరకు డెవలప్మెంట్ చేశాడు. నల్లమార్తానికి కూడా నల్లమార్తాన్ని కాలనీ అంతా కొంతవరకే డెవలప్మెంట్ చేస్తే ఉన్న కాడికి తక్కువ ఎత్తుగా ఎదగాల అని చెప్పేసి చాలా ఎత్తుగా తీసుకొచ్చి నల్లమార్తాల్ని నివసించారు. కానీ ఇవాళ బొత్స సత్యనారాయణ తొక్కడానికి ఇక్కడ చాలామంది తయారయ్యారు. అది కరెక్ట్ కాదు. ఇది మన అందరం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఆ తల్లి కూడా ఆ కృప బొత్స సత్యనారాయణకి ఇవ్వమనుకోవచ్చు. ఎందువల్లంటే అతను ఎవరిని కూడా ఆశించలేదు, డబ్బులు అడగలేదు, మీరు చందాలు ఇవ్వండి అని అడగలేదు. అతని డబ్బుతో అతనే ఆ నల్లమట్టల్ని డెవలప్మెంట్ చేశాడు. ఆ రోజున మేము చాలా సంతోషించాం. ఆ రోజుల్లో కొందరు ఆ నల్లమార్గాలు సొమ్ము తిన్నది కూడా కొందరు జరిగింది. మొన్నే ఆ నాయకుడిని అడిగితే నా దగ్గర ఏమీ లేదు, కావాలంటే కొట్టేసిన కాలనీ తగిలియండి అన్నాడు ఒక నాయకుడు. మరి బొత్సత్వం తగిలేస్తామా? అట్లా సొమ్ము తినేసా నల్లమట్టలో సొమ్ము తిని ఆన్ తగిలేస్తామా? ఎవరికి తగిలేపా? ఎందుకు పనికి రాకుండా మనం తయారయ్యి తప్ప మేము ఏం చేయలేని పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఏంటంటే ఈ ఏళ బొత్స సత్యనారాయణ 61వ జన్మదిన శుభాకాంక్షలు మనం తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇంకా ఇంతకింత ఎదిగి దీనితో పాటు అతను కొడుకుల్ని కూడా పైకి అభివృద్ధిలో తీసుకొచ్చి ప్రజలకి ఉపయోగపడేటట్టుగా ఆ కొడుకుల్ని కూడా తీర్చిదిద్దమని సత్యనారాయణ గారు కోరుకుంటూ చదువు. ఈరోజు మనకి అందరికీ కావాల్సినటువంటి మన అందరివాడు అందరికీ ముందు చూపుతో ఎలా ముందుకెళ్ళాలని అందరికీ ఒక మంచి కోరుతూ మంచి సలహా ఇచ్చినటువంటి ఒక గాడ్ ఫాదర్గా మనందరమే ఆయన్ని నియమించుకున్నాం. ప్రతి ఒక్కరు గాడ్ ఫాదర్ అంటేనే మన సర్కిల్లో అర్థమవుతుంది. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ముందు చూపుతో భావితరాల ముందు చూపుతో ఎవరికైనా మంచి సలహా ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన బాగుంటే మనందరం బాగుంటాం. ఆ ఉద్దేశంతో ఆయన అంటే చాలా అభిమానం. అందరితో పాటు నాకు కూడా ఆయన అంటే చాలా అభిమానం. అందువల్ల ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆయన నిండు నూరేలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని విషయాల్లో ముందుకెళ్తూ అందరికీ మంచి సలహాలు ఇస్తూ మంచి జరిగేలా సూచనలు ఇస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గ్రామంలో సత్యనారాయణ గారు ఒక లెజెండ్గా ఉంటాను. ఎందుకంటే ఏ విషయానికైనా కొద్దిగా ముందుగా స్పందించి ఏ కార్యక్రమాలైనా చేస్తుంటారు. ఎందుకంటే ఆయనతో కలిసి నేను చాలా విషయాల్లో అంటే రామాలయం కానీ మల్మారం గుడి విషయంలో కానీ రామస్వామి తీర్థం కూడా ఆయన సహకారంతో మేము చేసేవాళ్ళం. నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన వైస్ చైర్మన్గా చేసి గ్రామంలో ఒకప్పుడు ఉండే పరిస్థితులను బట్టి ఎవరి దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఉండేది. అప్పుడు మేము ముందు కొద్దిగా కష్టపడి బయటకు తిరిగి కొన్ని డొనేషన్లు తెచ్చి మేము కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని వ్యవహారాలు చేసేవాళ్ళం. అయితే ఈరోజు 61వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న బొత్స సత్యనారాయణ గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి నలభై ఉంటుంది. ఆయన అభిమానులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే సత్యనారాయణ గారికి 61వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఒకటి సత్యనారాయణ
మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన వాళ్ళకి బిఎన్టీ వాళ్ళకి ఇప్పుడు వచ్చారు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అతను స్వతహాగా పైకి వచ్చాడే తప్ప ఎవరు కూడా తినేది కానీ ఎవరాస్తి కాజేసుకోవడం కానీ ఎవరినైనా మోసం చేయడం కానీ ఇంక ఇతర ఎక్కడెక్కడైనా సరే ఏమైనా సరే కబ్జాలు చేసి ఆక్రమించుకొని అతను డెవలప్మెంట్ అవ్వడం కానీ ఏదీ లేదు. అతను స్వతహాగా పైకి వచ్చారు, బుర్ర ఉపయోగించారు, రూపాయి కొన్నారు, 10 రూపాయలకి అమ్మారు. అది అందరూ చేసే పనే కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చాలా బాగుంది. ఇప్పుడు నిజంగా చిన్నపిల్లల్లో ఉన్నారు. సంఘాలు బాగు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రత్యేకించి బాబ్జీకి తర్వాత మా పెద్దపోటీ జగదీశ్వరరావు ఈ కార్యక్రమం మొత్తం బోర్డు లేని తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా పరిమాణించుకుని ఉండిపోయి వేయించాడు. అందువల్ల ఇద్దరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాడు. అలాగే జగదీశ్వరరావుకి నాకు అనుభవం ఏంటంటే మన నల్లమాల గుడి కట్టినప్పుడు మిగతా వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ కూడా చూసిపోయేవారు. మనం గోడలు పడిపోయి చెట్టు పడిపోతే కొత్త లక్షలు పడుతుంది ఎవరు పట్టించుకోలేదు. అటువంటి టైంలోని గోపాలను ఆయన చనిపోయారు, మీరు ఎక్స్పెక్టెడ్. ఆయన జగదీశ్వరరావు ఇలా కొంతమంది మమ్మల్ని సోమేశ్వర గారు వీళ్ళందరూ కలిసి ఎలా కాదండి మంచి చెడ్డ ఏదైనా కానీ మీ సైడ్ కొంత మీరు నిలబడి చెయ్యాలి తప్పదు మీకు అనగానే ఆర్థికంగా ఏదైనా ముందు లేదు మనకు గవర్నమెంట్ కనుక అమ్మవారి మనకి పెద్దలు కనుక నాకు పెట్టుబడి పెట్టి మన కమిటీ చేసుకొని చేస్తే దానిలో ముఖ్యంగా శ్రమ మండలంలో పెద్దపాటు జగదీశ్వర వాళ్ళు కూడా మా సోమేశ్వర గారు కానీ లేదా కొంతమంది మన గ్రామీణులు ఉన్నారు. అయితే ఆ అభిమానం మీద ఏంటంటే నేను మాకు అప్పటి నుంచి కూడా అనుబంధం ఏర్పడింది. అలాగే మన బాబ్జీ ఉన్నాడు, బాబ్జీని కొంతమంది రకరకాలుగా క్రియేట్ చేసి వైస్ ప్రెసిడెంట్గా ఇతను గెలవకుండా చేద్దామని ఎక్కడ కూడా నాయకులు అనిపించుకున్న వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేశారు. నేను ఒకటే మాట చెప్పాను, మీరు అరే మీరు ఎవరు కాదు మీరు అందరూ కలిసి తల కింద అయినా సరే నేను బాబ్జీ వైస్ ప్రెసిడెంట్ చేసి తీరుతానన్నాను. చేసి తీరాం, రాత్రులు పగలు కూడా శ్రమించి. అలాగే మిగతా మా సోదరులు మిగతా వాళ్ళందరూ మీ ఆహ్వానం మీద వర్ణించి వచ్చిన మన టిట్కో ప్రసాద్ కూడా మాకు మన నలమానం పండుగ నుంచి కూడా అతనికి మాకు కూడా చాలా ఏదైనా మా అత్త కూడా కట్టుబడి రావడం వల్ల వీళ్ళు ఏంటంటే బాబా అమ్మలు అనుబంధంగా ఏదైనా చిన్న చిన్న అయినా సరే మళ్ళీ మేము తెలుసుకోవాలంటాం. అందువల్ల ఏంటంటే ఇలాగే ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అదే నాకు గౌరీ సంఘం ప్రెసిడెంట్గా కూడా అప్పుడు గౌరీ సంఘం ప్రెసిడెంట్గా చేశాను. గౌరీ సంఘం పాడుపడిపోయి స్వప్నాలు ఉండిపోయి ఇప్పుడు మెయిన్ నాయకులు చెప్పుకునేవాడు ఆధ్వర్యంలోనే పాడుపడి వదిలేశారు. దాన్ని వదిలేసిన టైంలోని మళ్ళీ అలా కాదని మళ్ళీ నేను చేయాలని మీరే చేయాలంటే ఆ గౌరీ సంఘాన్ని మళ్ళీ రీమోడల్ చేసి హెవెన్ బెటర్ నా పేరు వేయించి అక్కడ రీమోడల్ చేసి వేరే వాళ్ళకి రెంటకిచ్చి మళ్ళీ ఆగిపోయిన గౌరీ సంఘం అందరికి సభ్యత్వాలు నమోదు చేయించి పిక్నిక్లు పెట్టి అంత కృషి చేసి గౌరీ సంఘాన్ని మళ్ళీ నిలబెట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పు. అందులో ముఖ్యంగా తులసి కృష్ణ, నెక్స్ట్ ఏంటంటే కలిసి వచ్చిన అలాగే మిగతా కొంతమంది కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అలాగేంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎదురు చేసేవాళ్ళు ఏదీ లేనప్పుడు ఎవడైనా ఎదిగిన తర్వాత శక్తికి ఏదైనా చేసేస్తారు. ఏదీ లేని టైంలోని అటు గౌరీ సంఘాన్ని అభివృద్ధి చేసినా తర్వాత అప్పు చెప్పినా గుడి పడిపోతే ఎవడ పట్టించుకున్నప్పుడు అభివృద్ధి చేసినా రామాలయానికి సోమేశ్వర గారు రూపాయలు లేని టైంలో గుడికి కూడా డబ్బులు లేని టైంలో ఆయన చైర్మన్గా నేను వైస్ చైర్మన్గా 8 సంవత్సరాల దాకా కృషి చేసి దీనికి ఆ రూపు తీసుకొచ్చాం. వాళ్ళని ఏ కార్యక్రమం జరిగినా మా సహాయ సహకారాలు లేకుండా ఏదీ జరగలేదండి. స్టార్టింగ్ పెద్ద ప్రోగ్రాములు పండగ పెట్టిన వాళ్ళు మేమే, ఏదైనా చేసిన వాళ్ళు మేమే. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏంటంటే
పర్సనల్ గా వాళ్ళకి మాకు ఉన్నటువంటి వ్యక్తిగత భేదాలను బట్టి దాన్ని ఏదేదో క్రియేట్ చేసేసి ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఎంతో నిప్పులాంటి గాలిపోతే ఎప్పటికైనా అది ఎవడెవడో ఎందుకు చేద్దాం అనుకున్నా సరే ఆకాశం మీద రూమ్ వద్దాం అనుకున్నా అవి జరిగే పనులు కాదు. మనకు ఆల్రెడీ ఆ నమ్మకం నాకు ఉంది. అందువల్ల మనం ఏ ఒక్క విషయం అనుకున్నా మనం ఎదుగుతూనే ఉన్నాం కానీ ఎవడేం చేసినా మనకి ఎటువంటిది ఉండదు. అందువల్ల ఈ రోజు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన గురువర్యులు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం ఇంత పిల్లలు మాకు చాలా ఆనందకరంగా ఉందండి. నేను బిఆర్టీ కాలనీ మీదని కిట్కో ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సెక్రటరీ అండి. నా పేరు పెట్టుకోవడం ఒప్పుకొస్తుంది. సత్యనారాయణ గారికి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. బిఆర్టీ కాలనీ అచ్చంగా సుమారుగా 1800 ఓట్లు. కానీ ఈ యొక్క రాజకీయంలో నెక్స్ట్ వేరు వేరు విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో మంచి విషయాల్లోని చెడు విషయాల్లోని ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు ఓ 20 మెంబర్స్ లేక 30 మెంబర్స్ దురుద్దేశం ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే 1800 మందికి 30 మెంబర్స్ మాత్రమే దురుద్దేశం ఉన్నవాళ్ళు. మిగతా 1770 మంది డెవలప్ చేసి ముందుకెళ్ళి మంచి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు. సోషల్ సర్వీస్లో మొరబెడుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. వీళ్ళకి ఏదో మంచి పేరు వచ్చేస్తుందని 30 మెంబర్స్ ఏదో లేనిపోని సృష్టించి మిగతా తిరిగినటువంటి వ్యక్తులతో అవి ప్రజల్లోకి ఏదో చెడుగా రప్పితో ఏదో చేసేద్దాం అనుకుంటే మా వరకు వచ్చినప్పుడు కూడా మేమేమీ పట్టించుకోలేదు. ఎందువల్లంటే 1770 మంది మా పక్క ఉన్నారు. మా వెనకాల ఆఫ్టర్ 30 మంది ఒక సైడ్ నుండి ఏం చేస్తారు, సృష్టించి ఏం చేస్తారు, మేము పట్టించుకోము.